రోజు బిన్ని మరియు చెంచెంతో ఆడుకోవడానికి బయటికి వెళ్తున్నాను. పీకు, నాన్న నేను పని మీద వెళ్తున్నాం. నువ్వు టోకీని జాగ్రత్తగా చూసుకో. కానీ నేను పీకు, టోకీ, మీ ఇద్దరికి ఒక సర్ప్రైజ్ ఉంది. తాతయ్య అమ్మమ్మలకు ఇష్టమైన వారు ఎవరు? పీకు, టోకీ, తాతయ్య అమ్మమ్మతో సరదాగా ఆడుకోండి. మేము అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాం. కానీ నేను చెంచం ఇంకా బెన్నీలతో. ఏం పర్వాలేదు పీకు, నువ్వు బిన్ని ఇంకా చెంచంతో ఆడుకో. మేము టూకీతో కలిసి ఒక జోలను తయారు చేస్తాం. జోలినా? అంటే ఏంటి? అది ఒక రకమైన ఊయల. ఎలాంటి ఉయ్యాల? టైర్ లాంటిదా? కాదు కాదు, ఇందులో నువ్వు పడుకోవచ్చు. పడుకోవచ్చా? అవును, పర్లేదులే, నువ్వు వెళ్ళి ఆడుకో. నేను ఊరికే సరదా కొన్నాను. ఉయ్యాల తయారు చేయడంలో నేను మీకు సహాయం చేయనా? సరే, ముందు మీరు ఒక దుప్పటి తీసుకురండి. నేను 2 తాడులు తెస్తాను. మీరంతా బయటే చేస్తున్నారు. మేము ఊయల తయారు చేయబోతున్నాం. ఈ రకం ఉయ్యాలలో అసలైన మజా బయట మరియు చెట్ల నీడలో ఊగితేనే ఉంటుంది. ఇక్కడ ఏర్పాటు చేద్దాం. నేను తాతయ్య ఈ పెద్ద షీట్ 2 అంచుల్ని ముడివేస్తాం. ఇది రుమాలు టూకీ. మనం దాంతో బొమ్మల కోసం మాత్రమే ఉయ్యాల చేయగలం. మంచి ఐడియా పీకు. దీనితో టోకీ బొమ్మలకి ఊయల తయారు చేద్దాం. నువ్వు మరియు టూకీ రుమాల 2 చివర్లని దారాలతో కట్టండి. జోలె ఊయల
టోకీలతో ఆటలు ఆడదాం. నాన్న ప్యారీ, మంచు నుండి కాపాడుకోవడానికి మనం చాలా బట్టలు వేసుకున్నాం. కానీ నాకు ఖచ్చితమైన సమాచారం వచ్చింది. ఎక్కడో ఈ కొండపైనే మంచు కురుస్తున్నట్లు. మంచు ఎలా ఉంటుంది? తెల్లగా, మెత్తగా, చల్లగా. మెత్తగానా? అంటే మనం దాంతో స్నో బాల్స్ తయారు చేయగలమా? స్నో బాల్స్? అవును పీకు, ఇదిగో నువ్వే చూడు. ఇది ఎలా సాధ్యం? మంచు ఎక్కడికి పోయింది? అదిగో మంచు. అమ్మా ప్యారీ, నువ్వు టోకీని జాగ్రత్తగా చూసుకో. నేను పీకుతో వెళ్తాను. ఇదిగో మంచు. కానీ పీకు, ఇది మంచు కాదు నాన్న, చూడు, ఇది తెల్లగా ఉంది, మెత్తగా కూడా ఉంది, కానీ ఇంకా చల్లగానే లేదు. ఎందుకంటే అది మంచు కాదు, అది ఎద్దు పీకు. పరిగెత్తు, పరిగెత్తు. కానీ నాన్న, మీరే కదా చెప్పారు మంచు తెల్లగా, మెత్తగా, ఇంకా చల్లగా ఉంటుందని. అవును పీకు, కానీ తెల్లగా ఉన్నదంతా మంచు కాదు. అదిగో మంచు. పీకు, అరే కాస్త ఆగు. నాన్న, మంచు దొరికింది. మంచు. కానీ పీకు, ఇది చూడండి, ఇది తెల్లగా ఉంది, అలాగే మెత్తగాను ఉంది, కానీ చల్లగా లేదు, బాగా వేడిగా ఉంది. ఎలా అంటే ఉన్నీలాగా. పీకు, టోకీ. పీకు, టోకీ. పీకు, టోకీ. పీకు, టోకీ, మీరు బాగానే ఉన్నారా? నాన్నా, తెల్లగా, మెత్తగా, చల్లగా. అవునవును, మనం ఇంకెప్పుడైనా మంచును చూద్దాం. మీరిద్దరూ సేఫ్గా ఉండండి.
చూసారా, నేను చెప్పిందే నిజం. నాన్న ఇచ్చాడు సరైన సమాచారం. తినాల్సి వచ్చింది తెల్లని మెత్తని చల్లని ఆహారం. అయితే అందరూ రెడీగా ఉన్నారా వాల్ పెయింట్ వేయడానికి? రెడీగా ఉన్నాం. అవును, నేను కూడా. హీరా అన్నా, అరే హీరా, నువ్వా? అవును, నేనే. పెయింటింగ్ లో మీకు సహాయం చేయడానికి అమ్మమ్మ తాతయ్యలు నన్ను పంపారు. యే! మేము హీరా అన్నతో కలిసి పెయింట్ వేస్తాము. ఓకే పీకు, హీరా అన్న రాగానే టీం మారిపోయావా? చూస్తూ ఉండు, మీ ఇద్దరి కన్నా ముందు మేమే పెయింటింగ్ వేస్తాం. అలాగా, అయితే దీన్ని ఆటగా చేద్దాం. కానీ గుర్తుంచుకోండి, పెయింటింగ్ ని కింద పోనీయకండి. అది పోదు, నేనున్నాను కదా. మీరు అటుపక్క గోడకి వేయండి, మేము ఇటుపక్క గోడకి వేస్తాం. ఓకే. యే! మీరిద్దరూ నన్ను చూస్తూనే ఉంటారా, లేక గోడకి కింది భాగంలో రంగుని వేస్తారా? మన గోడ ఇప్పటికే సగానికి పైగా పూర్తయింది. హా? పీకు టూకి మనతో ఉండగా ఇంక లేదు ఏ చింత. తప్పకుండా మనమే గెలుస్తాం. హుప్, ఆ. ఆ. టూకీ, పెయింట్ ఈ గోడకి చేయాల్సింది, నాకు కాదు. అయ్యో, నువ్వేం చేసావు టోకీ? పెయింట్ కింద పడేయొద్దని అమ్మ చెప్పింది కదా. అరే వావ్ టోకీ, నువ్వు చాలా అందంగా చక్కగా పెయింట్ చేశావు. అలాగే కొంచెం శ్రద్ధగా కూడా చేసేయాలి, అప్పుడే పర్ఫెక్ట్ గా ఉంటుంది. టోకీ, నువ్వు మొత్తం పడేశావు. పిల్లలు, మీ పెయింటింగ్ ఎంతవరకు వచ్చింది? మా గోడ కేవలం 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. అంటే మేము ఈ గేమ్లో ఖచ్చితంగా గెలుస్తాం. మాకు ఇంకా 5 నిమిషాలు ఇంకా 5 బ్రష్లు మిగిలి ఉన్నాయి. పీకు దగ్గర 1, టూకీ దగ్గర 1. అలాగే నా దగ్గర 3. కాబట్టి మరి మనం గెలవాలి కదా.
ఓహోహో, ఈ పిల్లలా? పిల్లలు కాదు, పిడుగులు. ఒప్పుకుంటారా? ఆ, ఓ, ఈ బిన్ని ఎప్పుడు ఆలస్యం చేస్తుంది. అవును, ఈ రోజు గాలిపటాల పండుగ. చూడండి, మనం తప్ప అందరూ గాలిపటాలు ఎగరేస్తున్నారు. ఆ? ఎక్కడున్నావు బిన్ని? ఆ, మా మామయ్య విదేశాల నుంచి వచ్చారు. చూడండి, ఆయన నాకెంత ప్రత్యేకమైన గాలిపటం తెచ్చారు. వావ్, పక్షిలాంటి గాలిపటం. బిన్ని, నీ గాలిపటం ప్రత్యేకమైనది, కానీ దాన్ని ఎగరవేసినప్పుడు మాత్రమే తెలుస్తుంది. అవునవును, పదండి గాలిపటం ఎగరేద్దాం. ఈ రోజు గాలి బాగా లేదనుకుంటాను. రా బిన్ని, త్వరగా. గాలిపటం ఆకాశంలో ఎగురుతోంది. అరే, ఆగండి. పిల్లలు, పెద్ద గాలిపటం ఎగరవేసే సమయం వచ్చింది, వచ్చేయండి. ఓ, పెద్ద గాలిపటం. ఈసారి పెద్ద గాలిపటంలో ఏముంటుంది? బహుశా పువ్వులు లేదా సింహం ఉంటుందనుకుంటాను. పదండి పదండి. పదండి, పదండి, పదండి. ఇది ఖచ్చితంగా పక్షి అయి ఉండాలి. నీలంగా పచ్చగా ఉంది. ఒకవేళ చేపేమో? ఇది నాకు బాతులాగా అనిపిస్తోంది. సరే, ఎగరేయండి. లాగండి. ఏయ్, ఏమైంది అక్కడ? చూడండి, అక్కడ దారాలు చిక్కుకుపోయాయి. ఓ, నేను మధ్యలో లాగుతాను. మిగిలిన వారు గాలిపటాన్ని చూసుకోండి.